ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరోవైపు సాగుతుందన్నారు సీఎం చంద్రబాబు. నూతన ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేయొచ్చని, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలని కలెక్టర్ల సదస్సులో అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకొచ్చిన విశ్వసనీయతను కాపాడుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వారం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు అటు సీఎం చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందించారు. ఇక హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. మరో ఏడాదిలోగా ఏపీ ప్రజల కోసం డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామన్నారు. కలెక్టర్లే తమ ప్రభుత్వానికి అంబాసిడర్లని చెప్పారు సీఎం చంద్రబాబు. సర్కారుపై సానుకూలత రావాలంటే అధికారులతే కీలక పాత్ర అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ కీలకమని, కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. ఏపీలో చదివే విద్యార్థులకు నాలెడ్జ్తో పాటు విలువలు కూడా ముఖ్యమన్నారు సీఎం. ఇంటర్ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్తో ప్రజలకు వైద్యాన్ని అందించాలన్నారు సీఎం. ప్రజల్లో సంతృప్తి పెంచేలా పౌర సేవలను అందించాలని కలెక్టర్లను కోరారు. అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలు సైతం వినియోగించుకోవాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది చాలా ముఖ్యమన్నారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 11 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులొచ్చాయన్నారు. ఎస్ఐపిబిల ద్వారా 8.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించామని, వాటిని క్లియర్ చేయడంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ వారం ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు సీఎం చంద్రబాబు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని సీఎం సూచించారు. ప్రజాపాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు తెలిపారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. రెవెన్యూ శాఖలో వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని, ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రజలకు చక్కగా సేవలు అందిస్తున్నామని, మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15% వృద్ధి రేటు సాధించడం కష్టమేమీ కాదన్నారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాలతో వృద్ధి సాధిస్తామన్నారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాలతో వృద్ధి సాధిద్దామన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు వచ్చిన విశ్వసనీయతని కాపాడుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్లను వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచాలని సూచించారు. వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చేందుకు తెచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ సక్సెస్ చేశామన్నారు సీఎం. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఈ వారం కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మొత్తం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు అభివాదం చేశారు. నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగానికి అత్యంత నిష్ఠగా, అచంచల విశ్వాసంతో నిలబడి రాజ్యాంగంలో ప్రతిష్ఠింపబడిన సార్వభౌమత్వం, ఏకత్వం, సమగ్రతలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే
అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేయించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా కాన్సులర్ జనరల్ లారా విలియమ్స్తో భేటీ అయ్యారు. అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మాట్లాడారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల లాంటి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోగా ఏపీ ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని తెలిపారు. వాటి ఆధారంగానే స్క్రీనింగ్లో టాప్ 10 రోగాల్ని గుర్తించి, విశ్లేషించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే ముందే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాన్ని అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, వైద్య ఖర్చులు తగ్గుతాయని సీఎం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్య ఆరోగ్య రంగంలోని నిపుణులతో వర్చువల్గా సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, ప్రాజెక్టుల్ని సీఎం వారికి వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ప్రాజెక్టులు చేపట్టేందుకు వైద్య నిపుణుల నుంచి సూచనలను ఆహ్వానించారు. ముంబైలో త్వరలో జరిగే గ్లోబల్ ఏఐ కన్వెన్షన్లో టెక్నాలజీ వినియోగంపై పలు విధానాలు ప్రదర్శించే ఆలోచన చేస్తున్నామన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మెరుగైన విధానాల అమలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యోగాతో పాటు న్యాచురోపతిని ప్రోత్సహించాలన్నారు సీఎం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వారం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి హాజరయ్యారు. అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు, త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దీనికంటే మెరుగైన రోజు లేదు, సరైన రోజు లేదు. ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. హైదరాబాద్ శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని ఈ వారం సీఎం చంద్రబాబు సందర్శించారు. కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాల గురించి కన్హా ధ్యాన మందిరం అధ్యక్షులు దాజీ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీ, చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.